ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. క్రీస్తు పునరుద్ధాన మినిస్ట్రీస్ వారి డైలీ ప్రామిస్ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రియమైన వార్లారా, ఈరోజు పునరుద్ధాన వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో సమస్యల్లేని వ్యక్తి లేడు. ఒకరికి ఆరోగ్య సమస్య, మరొకరికి అప్పుల బాధ, ఇంకొకరికి కుటుంబ కలహాలు, మరొకరికి ఉద్యోగం లేదు. కొంతమంది రాత్రంతా నిద్రపోలేక ఆందోళనలో ఉంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో కన్నీళ్లు దాచుకుని జీవిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికీ దేవుడు ఈరోజు చెబుతున్న మాట, నీవు ఒంటరివి కాదు, నేను నీతో ఉన్నాను. ఈ వాగ్దానంలో దేవుడు ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఎప్పుడూ కష్టాలు రావు అని చెప్పలేదు. కష్టాల మధ్యలో నేను నీతో ఉంటాను అని చెప్పాడు. ఇదే విశ్వాసికి నిజమైన ధైర్యం. జలములు అంటే ఏమిటి? బైబిల్లో జలములు అనగా కేవలం నదులు లేదా సముద్రాలు మాత్రమే కాదు. అవి జీవితంలోని కష్టాలను కూడా సూచిస్తాయి. కొన్నిసార్లు సమస్యలు వరదలా ఒక్కసారిగా వస్తాయి. ఒక సమస్య పోయేలోపే ఇంకో సమస్య వస్తుంది. అప్పుడు మనస్సు విరిగిపోతుంది. ఇక నా జీవితానికి ఆశ లేదు అని అనిపిస్తుంది. కాని దేవుడు చెబుతున్నాడు, ఆ జలాలు నిన్ను ముంచవు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. దేవుని సన్నిధి ఎందుకు గొప్పది? మోషే ఒకసారి దేవునితో ఇలా అన్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్నిక్కడి నుండి పంపవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చోట భయం ఉండదు. దేవుని సన్నిధి ఉన్న చోట నిరాశ నిలవదు. దేవుని సన్నిధి ఉన్న చోట ఆశ ఉంటుంది. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీతో ఉన్నాడని నమ్మండి. మీరు ఒంటరిగా ఏడ్చినా దేవుడు చూస్తున్నాడు. మీరు మనుషులకు చెప్పలేని బాధను కూడా దేవుడు తెలుసుకుంటాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ప్రియమైన వార్లారా, ఈరోజు ఈ ఒక్క సత్యాన్ని హృదయంలో ఉంచుకోండి. సమస్య కంటే దేవుడు గొప్పవాడు. పరీక్ష కంటే దేవుడు శక్తిమంతుడు. భయం కంటే దేవుని వాగ్దానం బలమైనది. ఈ రోజు నుండి ప్రతి ఉదయం ఇలా చెప్పండి, ప్రభువా, పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను. దేవుడు మనలను పరీక్షల నుండి కాదు, పరీక్షల మధ్యలో నడిపిస్తాడు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన జీవితంలో ఒక ప్రశ్న తరచుగా వస్తుంది. నేను ప్రార్థిస్తున్నాను, అయినా ఎందుకు కష్టాలు వస్తున్నాయి? దీనికి బైబిలిచ్చే జవాబు చాలా స్పష్టంగా ఉంది. దేవుడు తన పిల్లలకు కష్టాలు రాకుండా చేస్తానని ఎక్కడా చెప్పలేదు. కాని ఆయన ఇలా చెప్పాడు, నీవు కష్టాలలో ఉన్నప్పుడు నేను నీతో ఉంటాను. ఈ వాగ్దానమే మనకు బలం. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు 3వ అధ్యాయం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని నిర్మించి అందరూ దానికి నమస్కరించాలని ఆజ్ఞాపించాడు. కాని షద్రకు, మేషకు, అబేద్నెగో ఇలా అన్నారు, మేము మా దేవునినే ఆరాధిస్తాము. వారి విశ్వాసం కోసం వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేశారు. మనుషుల కళ్ళలో అది అంతం, కాని దేవుని దృష్టిలో అది అద్భుతానికి ఆరంభం. ఆయన ఇచ్చిన వాగ్దానం తప్పదు. ప్రియమైన వార్లారా, అగ్నిగుండంలో 3 యువకులతో ఉన్న దేవుడు, ఎర్ర సముద్రం వద్ద మోషేతో ఉన్న దేవుడు, అలల మధ్య పేతురుతో ఉన్న యేసు ఈరోజు కూడా మీతోనే ఉన్నాడు. అందుకే ధైర్యంగా చెప్పండి, ప్రభువా, నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను భయపడను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ సందేశం వింటున్న మీలో కొందరు ఇలా అనుకుంటుండవచ్చు, నా పరిస్థితి ఎవరికి తెలియదు, నా బాధను ఎవరూ అర్థం చేసుకోరు, నాకోసం ఎవరూ లేరు. కాని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, నేను ఉన్నాను. మనుషులు వదిలిపెట్టవచ్చు, స్నేహితులు దూరమవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, కాని యేసుక్రీస్తు తన పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన వాక్యం చెబుతోంది, నేను నిన్ను ఎన్నడును విడువను, నిన్ను ఎప్పుడునూ ఎడబాయను. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో రాసుకోండి. జీవితంలో మనం చేయవలసిందేమిటి? 1. భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకోండి. భయం ఇలా చెబుతుంది, ఇది అసాధ్యం,
కాని విశ్వాసం ఇలా చెబుతుంది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నుండి సమస్యను చూసి భయపడకండి, వాగ్దానాన్ని చూసి ధైర్యపడండి. 2. ప్రార్థనను విడిచిపెట్టకండి. సమస్య వచ్చినప్పుడు చాలామంది ప్రార్థన మానేస్తారు. అది సాతాను కోరుకునేది. కాని దేవుని బిడ్డ పరీక్షలో కూడా ప్రార్థిస్తాడు. ప్రార్థన మన బలహీనతను దేవుని బలంతో కలుపుతుంది. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. పరిస్థితులు మారవచ్చు, మనుషుల మాటలు మారవచ్చు, కాని దేవుని వాక్యం మారదు. ఈరోజు యెషయా 43:2 మీ కుటుంబ వాగ్దానంగా ఉండాలి. ఉదయం లేచినప్పుడు చదవండి, రాత్రి పడుకునే ముందు చదవండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో కలిసి చీకటి రాత్రిలో నడుస్తున్నాడు. చుట్టూ చీకటి, వర్షం, గాలి. పిల్లవాడు భయపడలేదు, ఎందుకంటే అతని చేయి తండ్రి చేతిలో ఉంది. చీకటి పోయినందుకు కాదు, తండ్రి తనతో ఉన్నందుకు. అదేవిధంగా మీ జీవితంలో సమస్యలింకా ఉండవచ్చు, కాని దేవుని చేయి మీ జీవితాన్ని పట్టుకుని ఉంది. అందుకే మీరు కూలిపోరు. ఈరోజు ఒక విశ్వాస నిర్ణయం తీసుకుందాం. మీరు ఉన్న చోటే ఇలా చెప్పండి, ప్రభువా, నేను ఇక భయపడను. నా పరిస్థితుల కంటే నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను జయిస్తాను. ఈ మాటలను హృదయపూర్వకంగా చెప్పండి. దేవుడు మీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు. ఈ సందేశం వింటున్న ప్రియమైన సహోదరా, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థనను దేవుడు వింటున్నాడు. నీ నిరీక్షణ వృధా కాదు. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, దేవుని సమయానికి ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. ప్రార్థన. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో అప్పగిస్తున్నాం. భయపడుతున్న వారికి ధైర్యాన్నివ్వుము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. అప్పులతో బాధపడుతున్న కుటుంబాలకు మార్గాన్ని చూపుము. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తలుపులు తెరవుము. విరిగిపోయిన కుటుంబాలను కలుపుము. నిరాశలో ఉన్నవారికి కొత్త ఆశను ప్రసాదించుము. ప్రభువా, యెషయా 43:2లో చెప్పినట్లుగా, వారు జలములలోనైనా అగ్నిలోనైనా వెళ్ళినప్పుడు నీవు వారితో ఉండుము. ఈ రోజు నుండి వారి జీవితాలలో నీ మహిమ ప్రత్యక్షమగునుగాక. యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ వాగ్దానాన్ని పంపండి. మళ్ళీ రేపు క్రీస్తు పునరుద్ధాన మినిస్ట్రీస్ డైలీ ప్రామిస్లో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.